అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పారి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం తెలంగాణలో మొన్నటిదాకా ఏం నడిచింది నిన్నటిదాకా సూత కారోళ్లకు చెయ్యోళ్లకు పురాగా పడకుంటనే ఉన్నట్టుందుర్రా ఇక తెల్లాడితే పొద్దు మూగితే సంతు దొరికితే చాలు మైకు పట్టుకొని సై అని కయ్యానికి కాలు దూవిండ్రు ఒగోళ్ళ మీద ఒగోళ్ళు మీరు అవినీతి చేసిర్రంటే మీరు అవినీతి చేసిర్రు మరి మీరు నిరూపిస్తారా అంటే మీరు నిరూపిస్తారా అని చెప్పి సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకున్నారు మాటల కత్తులు నూరుకున్నారు మాటల తూటాలు వేల్చుకున్నారు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఏమనిపించిందేమో కానీ ఇవాళ మస్తుగా మాట్లాడుకొచ్చిండు అరే ఆపరాదయ్యా రాజకీయాలుంటే ఎలక్షన్లు వచ్చిన 6 నెలల కాంచెలు చూసుకుందాం ఇక జనాలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసిరు జర పని చేసుకొని యుర్రి అని చెప్పి మాట్లాడుకొచ్చిండు ఇక చూద్దాం పాన్రిగా కథ ఏందో ఆగో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తుగానే మాట్లాడుకొచ్చిండు ఇవాళ జనాలు మాకు 5 ఏళ్ళ అధికారం ఇచ్చిండ్రు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం గాని జర్రని రోజులు పని చేసుకొని యుండ్రి ఊకే మా మీద పడితే ఎట్లుంటది అని చెప్పి ప్రతిపక్షాలకు గిట్ల చెప్పుకొచ్చిండ్రు కడుపులున్న ఈశాన్ని కక్కుడు సక్కదనమైన ముచ్చట కాదు ఆఖరి 6 నెలలు రాజకీయాలు చేద్దాం అప్పటిదాకా మమ్మల్ని పని చేసుకుని ఉండ్రి నమ్మకంతో జనాలు గెలిపించిండ్రు పని చేయాలనా వద్దా అని చెప్పి ప్రతిపక్షాలలో గిట్లా చెప్పుకొచ్చిండు 2034 అప్పటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీకి లెక్క తీర్చిదిద్దుడే మా లక్ష్యమని మాట్లాడుకొచ్చిండు ఇంకేమో అంటుండు కదా ఇందాం పారి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి ప్రతిరోజు మీ బాధ మీ దుఃఖం మీ అధికారం కోల్పోయిన అసహనం అంతా మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రజల మీద మా ప్రభుత్వం మీద కక్కకండి ప్రజల 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చిండ్రు తీర్పు ఇచ్చిండ్రు ఆఖరి 6 నెలలు ఏ రాజకీయాలు కావాలన్నా చేద్దాం ఆ రోజు మేం చేసిందేంది మీరు చేసిందేంది లేదా ఈ 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో ఎడ్యుకేషన్ హెల్త్ ఎకానమీ వీటన్నిటి మీద రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ హ్యావ్ గివెన్ దేర్ రిపోర్ట్స్ ఆగో చూసి రానులా ఇక మరి ఇప్పటికే కారులకు చేయలకు పురాగా పడకుంటాయి ఒకళ్ళకొకళ్ళు మైకు దొరికితే చాలు మాటలతోటి సంపుకునుడే ఉన్నది మీరేం చేసిర్రు అంటే మీరేం చేసిర్రు ఈడికత్తరా అంటే యాడికత్తరా అని ఒకళ్ళకొకళ్ళు సవాళ్ళు మస్తు ఇసురుకున్నారు కదా ఇట్లా జవడాలతోటే పోతుంది పని ఎన్నడు చేద్దామని అనుకున్నాడో మన్నో గాని మొత్తం గిట్లా మాట్లాడుకొచ్చిండులా దేశంలో ఉన్న మెట్రో నగరాలు సంక్షోభంలో ఉన్నాయి ఢిల్లీ బెంగళూరు అసొంటి నగరాల నుంచి వెళ్ళి మనం పాఠాలు నేర్చుకోవాలి మెట్రో ఇస్తారన మూసి ప్రక్షాళన పరిశ్రమల తరలింపుతోటి ఇక పట్నంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానం అని బగ్గనే మాట్లాడుకొచ్చిండు ఎలా సీఎం సారు హరేరే గీ గాలిపంక పార్టీలుగా మారేటట్టే లేరు కదా వీళ్ళు అధికారంలో ఉన్నా గదే తీరు అధికారం పోయినా గదే తీరు జగ్గులు నువ్వు గిట్ల పాఠాలు నేర్పిస్తున్నావా ఎట్లా దినాము భూమి కనబడితే చాలు కబ్జా పెట్టుడే ఇక మరది పక్క పొంటోళ్ళ భూమో లేకపోతే పనికిరాని పోరంబోకు భూమి కబ్జా పెట్టిండ్రంటే ఏదో అని అనుకోవచ్చు కాదు గలు పెట్టింది ఏకంగా రోడ్డుని కబ్జా పెట్టి రోడ్డు మీదనే ఇల్లు కట్టిండ్రట గిట్లుంటది గిల్ల నిర్వాకం ఇక చూడుండ్రి ఇలా అధికారంలో ఉన్న గట్లనే ఉన్నారు అధికారం పోయినా గట్లే ఉన్నారు కదా ఇలా తీరైతే మారేటట్టు లేదు గాలిపంక పాటోళ్లకు ఎక్కడ జాగా కనబడుతుంది ఏంది దాన్ని ఎప్పుడు కబ్జా పెడదాం అన్నట్టే చూస్తారు కావచ్చు అది రోడా లేకపోతే బీడు భూమా లేకపోతే ఇంకే భూమా ఏ భూమా పోరంబోగు భూమా ఏం పట్టించుకోరురా ఇక భూమి అయితే చాలు ఆక్రమించుడే ఏది పడుతుంది గట్టుడే మల్లో త్యాప గిట్ల కబ్జా చేసిరు గిడ రోడ్డును ఆక్రమించి నరి రోడ్డు మీద ఇల్లు కట్టిరు గాలిపంక పార్టీ మూకలు అధికారం పోయిన సుతగిల్ల అక్రమాలు అయితే ఆగుతారు దాదాపు 70 ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం 14 కుటుంబాలు ఇది రోడ్డు మీద ఇల్లు దాదాపు 2021లో వైసీపీ హయాంలో ఇది ఇల్లు కట్టినారు దౌర్జన్యంగా కట్టినారు దీన్ని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి ఇది మాకు దారి చూపించవలసిందిగా కోరుతున్నాను ఏకంగా మండలంలో ఉన్న ఇంటి దిక్కు పోయే రోడ్డు మీద దర్జాగా ఇల్లు కట్టుకున్నారు గాలిపంక పార్టీ కార్యకర్తలు ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఇక గిట్లనే రోడ్డు ఆక్రమించి ఇండ్లు కట్టిండ్రట ఇక ఇప్పుడు మళ్ళా గిట్ల కూటమి సర్కారు అధికారంలో ఉన్న సుత గదే రోడ్డు మీద ఇక 2ో ఇల్లు కట్టుకుంటారట మళ్ళా అరేరే గాలిపంక పార్టీలో ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు సుత చక్కగా లేనట్టున్నారు కదా నుర్రా మొత్తం గవే బుద్ధులు వచ్చినట్టున్నాయి మరి ఏడికి పోతే చెప్పుండ్రి తల్లి తీరు పిల్ల లీడర్ తీరుకి ఆడారు మీద లీడర్ ఎట్లుంటే కింద కార్యకర్తలు గట్లుంటారు జగ్గులు గివే పాఠాలు నేర్పుతున్నావా ఎట్లా దినాము
ఇక కడియంకు కొండ సురేఖమ్మకు మొత్తమే పడకుండా అవుతుంది కదా. మొన్నటి కాంచెల్లి జవడము ఇంకింత ముదురుతనే వచ్చింది. ఇక ఇప్పుడు గిది పెద్ద ముత్తైదల దాకా వాయే. ఇక కొండ సురేఖమ్మ ఏం చేసింది, పెద్దోళ్లకు లేఖ రాసే ఇక కావలసుకొని మొత్తము జిల్లా రాజకీయాల తలకాయ దూరితే మరి శాఖకు సంబంధించిన పెద్ద మనిషి నేను గిడుంటి మరి ఏంది కథ. ఇక గిట్లనే ఉంటుందా అని చెప్పి రాష్ట్రాల కంటే అన్ని సద్దుమని పిత్తమని అన్నారు. మరి ఈ ముచ్చట ఏడదాకా పోయింది, ఎవరి దాకా పోయింది, ఏంది కథ అని చూద్దాం పార్రి. అగో కాంగ్రెస్ లా కయ్యం ఇంకింత ముదురుతుంది కదా. మున్పే వీళ్ళిద్దరికి వడకుంటుండే. ఇక అప్పుడు పెద్ద ముత్తైదులు అందరు కలిసి సర్ద చెప్పిర్రు. మల్ల సుత జవడం ముదురుతుంది. గదేనులా మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జవడం ఇంకింత ముదురుకుంటూనే వస్తాంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీన పీసీసీ చీఫ్కు మంత్రి కొండా సురేఖ ఇక మరి ఓ ఉత్తరమేషే. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసింది కొండా సురేఖ. దేవాదాయ శాఖల కడియం శ్రీహరి చేసిన రివ్యూ ముచ్చట మీద ఫిర్యాదు చేసిందట. మొన్న శ్రీహరి గారి ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా నేను మురళి గారు వెళ్ళి మంచిగా బట్టలు పెట్టి వాళ్ళను బిడ్డలను అల్లుళ్ళను మనవరాలను ఆశీర్వదించి వచ్చాము. మళ్ళీ సడన్గా ఆయన ఈరోజు మా ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళడము, అక్కడ మీటింగ్ కండక్ట్ చేయడము, దాన్ని మినిట్స్ బయటికి విడుదల చేయడం, ఫొటోస్ బయటికి విడుదల చేయడము, అదేంటి అని అంటే ఒక తప్పుడు సంకేతం పోయే విధంగా ఆయన అక్కడ నిర్వహించడం జరిగింది మీటింగ్. దాన్ని ఖండిస్తూ నేను పీసీసీకి కానీ హైకమాండ్ అంటే జనరల్ సెక్రటరీ గారికి కానీ మల్లురావు గారికి కానీ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరైన పద్ధతి కాదు, ఆయన ఇచ్చే పద్ధతి కరెక్ట్ కాదు, ఆయన ఇవ్వడం తప్పు అనడం లేదు. ఇక సీఎంకు చేసిన ఫిర్యాదు ముచ్చట పీసీసీ కాడికి పట్టుకొచ్చిర్రు. కడియం శ్రీహరి మీన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి అని ఆమె మాట్లాడుకొచ్చింది. ఇక మరి నేనుండగా ఆయన ఎందుకు ఆయన పని ఆయన చూసుకోవాలి. మరి గది శాఖకు పెద్ద మనిషి నేనే కదా, నేను లేను ఇక్కడ, నేను కనబడతలేను అన్నంత పని చేసింది పోర్రి. ఇంకా ఏదేమైనా మొత్తం మీద గిట్ల నడుస్తుంది జవడం. మహిళా మంత్రిని టార్గెట్ చేసుకుంటా జిల్లా రాజకీయాలలో కడియం నన్ను మస్తు ఇబ్బంది పెడుతుండు అని కొండా సురేఖ మాట్లాడుకొచ్చింది. ఇక మొత్తం మీద ఎసొంటి జవడాలు లేకుండా ఈ వివాదం పరిష్కరిస్తామని ఇటు పీసీసీ చీఫ్ ఇక కొండా సురేఖకు హామీ ఇచ్చిండు. అరేరే చదువుకునే పిల్లగాండ్లకు చదువు చెప్పే సార్లంటే ఇలువ లేకుంటేనే అయిపోతాంది. మునుపు సార్లను చూస్తే తలకాయ మీదికి లేపేదా, గిట్లున్న తలకాయ గిట్ల లేపకపోయేది. సార్గా అక్కడికి ఏం చేస్తుండే సప్పుడు దాకా ముక్కు మీద వేలేసుకొని ఉండేది. కానీ ఇప్పటి పోరలకు ఎట్లుంది గట్లా లేనే లేదు. పరీక్షలు చదువుకొని మంచిగా రాయాలి, నకలు చీటీలు పెట్టి రాస్తామంటే తప్పు కాదు. అవో గట్ల డిగ్రీ చదువుతున్నవో పోరాడు ఇక గట్లే నకలు చీటీలు పెట్టి రాసిండట. పెద్ద సార్ వచ్చి గది చూసిండట. ఏం పిల్లగాకి తప్పు కదా, గట్లనే చేస్తావా, గిట్లే ఉంటుందా అని చెప్పేటాళ్ళకంటే సార్ని తుక్కు కొట్టిండట. సార్ని ఒక్కైననే కాదు, పెద్ద సార్ తోటి కలిపి అందులో ఇన్విజిలేటరు అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ కొట్టిండట. నారా గీ ముచ్చట ఏడైందో చూడుండ్రి. దౌర్జన్యాన్ని ప్రిన్సిపాల్ గారిపై దౌర్జన్యాన్ని ఓష్ని పాడ్వడ చదువుకునే పొలగాండ్లకు చదువు చెప్పే సార్లంటే పెయిల భయమే లేకుండా పోతుంది. గండ్ల పెద్ద సార్ అంటే సుత ఆయనతో భయం లేదట. గీడ నిర్మల్ జిల్లా బైన్సల చూడుండ్రి ఎట్లున్నదో. గోపాలరావు పాటిల్ సర్కారు డిగ్రీ కాలేజీలా ప్రిన్సిపల్ సార్ మీద ఓ చదువుకునే పిల్లగాడు ఇక తుక్కు కొట్టిండులా. మరి ఏమైంది ముచ్చట అంటే రెండో సెమిస్టర్ పరీక్షలు నడతానయట. గా పిల్లగాడు ఇక నకలు కొట్టుకుంటా పట్టుబడ్డాడట. గిట్లనే రాస్తారా, చదువుకొని రాయాలి కానీ కాపీ కొట్టుడు కరెస్ట్ ముచ్చటనే. తర్వాత మీ భవిష్యత్తుకు ఎంత తక్లీఫ్ అవుతుంది, కాపీ కొట్టనే కొట్టద్దు, ఎందుకు కాపీ కొడుతున్నావు అని చెప్పి ప్రిన్సిపాల్ సార్ పోయి పిల్లగాని మందలిచ్చిండట. అగ్గో నన్నే మందలిస్తావా అని చెప్పి ఇక మొత్తం మీద ఇన్విజిలేటరు కాలేజీ సిబ్బంది ఇక ప్రిన్సిపాల్ సారు ఇక పెద్ద సార్ తోటి కలిపి తుక్కు ముగ్గురిని కలిపి కొట్టిండట. నర్రా పేపర్ని చింపేసిండట. ఇక ఇంకేమున్నది, ప్రిన్సిపాల్ సారు దగ్గరలున్న పోలీస్ టౌన్కి పోయి ఫిర్యాదు చేసిండు. కాలేజీ ప్రిన్సిపాల్ మీద విద్యార్థి చేసిన దాడికి ఇక బ్యాడ్జీలు పట్టుకొని ఇక లెక్చరర్లందరూ నిరసన వ్యక్తం చేస్తుండ్రు. దౌర్జన్యాన్ని ప్రిన్సిపాల్ గారిపై దౌర్జన్యాన్ని ఆనకాలం మత్తే ఒకటైతే మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జ్వరాలు పుల్లు. ఏ దావకానకు పోయినా సుత జ్వరం అని మస్తు కత్తారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కాడ సీజనల్ వ్యాధులు సురువైనాయి. ఫుల్లు పబ్లికు. ఇక పండుకునే తానికి బెడ్లు సుత జాల్తలేవట.
ఒక్కొక్క బెడ్ మీద 2-3 అగో గట్ల మోపైతున్నాయి జరాలు. జర భద్రంగా ఉండుండ్రి. ఆనకాలం పోయేదాకా చుట్టుపట్టు బయట ఏవోటవోటి కొనుక్కొని తినకుండా చిన్న పొలగండ్లకు కానీ ముసలోళ్ళకి కానీ మస్తు జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ వ్యాధులతోటి పెద్ద తలకాయ నొప్పే. ఇక చూద్దాం పారి ఎట్లున్నదో కథ. అరే రే సీజన్ రోగాలతోటి మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఇక అసలే ఆనకాలం కదా, చిన్నగా మెల్లగా ఆనబడితే ఎక్కడికక్కడ దుబ్బర చెట్లని మొలిచి ఇక మొత్తం దోమలు జమై గవి గుట్టుడుతోటి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గునియా అనుకుంటే లేనిపోని జ్వరాలన్నీ మస్తుగా వస్తూ ఉంటాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కాడైతే ఇక ఐరల్ జ్వరాలు సుర్వే అయినాయి. దవాఖాన కాడ చూడుండ్రి కిటకిటలాడుతుర్రు జనాలు. ఇక ఎక్కడికక్కడ కాల్వెట్టే సందు లేకుండా పుల్లు పబ్లిక్. ఎవరికి చూసినా ఐరల్ జ్వరాలేనట. దవాఖానకు పరుగులు పెడుతుండ్రు గిరిజనులు. ఇక బెడ్లు సరిపోకపోవడంతోటి ఒక్కొక్క బెడ్ మీద 2-3 చొప్పున ఉంచుతుంది సిబ్బంది. రోజుకి దాదాపుగా 150 నుంచి 200 వరకు అవుట్ పేషెంట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళల్లో ఎక్కువగా జ్వరం ఉన్న పేషెంట్లు ఉంటున్నారు. మనకి దగ్గర 25 బెడ్ల వరకు మేము అక్కడ సమకూర్చగలుగుతున్నాం. అక్కడ 60 నుంచి 70 పేషెంట్లు ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. మనకి స్థలాభావం వల్ల ఒక్కొక్క బెడ్ మీద 2-3 ఉంచడం జరుగుతుంది. అంటే వీళ్ళందరినీ పార్వతీపురం పంపించడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడే ఉంచి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా వరకు నయం అవుతున్నారు. నయం అయ్యాక డిశ్చార్జ్ పడుతున్నాం. కాకపోతే రోగులు తాకిడి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బెడ్ల దగ్గర ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆవిడ దాని పరంగా కృషి చేస్తున్నారు. నూతన భవనాన్ని వీలైనంత త్వరగా 2 వారాల్లో ప్రారంభించడానికి మేడం గారు సుముఖంగా ఉన్నారు. రోజు 150 నుంచి 200 దాకా ఓపీ అట. ఇక దవాఖానకు ఇంకింత మంది అత్తనే ఉన్నారట. ఆగా చూసి రానులా అబ్బర బిడ్డో. ఇక ఆనకాలం అత్తే ఎక్కడికక్కడ సాప్ సీప్ ఉంచుకోవాలా. ఇక గటేర్లు మోర్లు ఇంటి పక్కన ఇంటి ముంగట ఇంటెనక మొత్తం సాప్ సీప్ చేసుకోవాలి. ఏ గది మేమెందుకు వేసుకుంటాం, మా ఇంట్లో చక్కగుంటే చాలు. బయట గురించి మాకెందుకంటే బయట తిరిగేది మనమే కదా. భద్రంగా ఉంటే మంచిది, లేకపోతే గీ రోగాలతోటి పెద్ద తక్లీవు. ఇది పిచ్చా లేకపోతే పైత్తమా గిట్ల తయారైతుర్రేముర్రా. ఇలా చక్కదనం పాడుబడా లైకుల కోసము, సోషల్ మీడియాల కామెంట్ల కోసము, బగ్గమంది చూసుడు కోసము, ఫేమస్ అవ్వుడు కోసం ఏది దొరుకుతా అదే చేస్తారు. ఇక ఓ కొత్తగా లగ్గమైన జంట ఏం చేసిందో ఎరికేనా, ఇలా హనీమూన్ కోసం అని చెప్పి రైళ్ళని ఏర్పాటు చేసుకున్నారట. రైల్లో ఒక అర్రం తీసుకొని గదే క్యాబిన్ ఉంటుంది కదా, క్లాస్ క్యాబిన్, ఇక దాన్ని మంచిగా డెకరేషన్ చేసుకొని పువ్వులు చల్లి అంత మంచిగా చేస్తే వీళ్ళు చేసిన పని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాల కంటే అందులో పని చేస్తున్నా టీటీ సారు ఉద్యోగంకు పడ్డది కథ. ఎసరు పెట్టిండ్రు, సార్ను సస్పెండ్ చేసిర్రు. ఇక ఏడైందో చూడుండ్రి ఈ సక్కదనం. ఈ నడుమ మరి రీల్స్ పిచ్చో, సోషల్ మీడియాలో లైకులు కామెంట్ల కోసం చేస్తున్న పిచ్చో ఎరకలేదు గాని అన్ని తలతిక్క పనులు చేస్తాండ్రు. ఓ జంట హనీమూన్ ముచ్చట మీన టీటీ ఉద్యోగానికే ఎసరు పెట్టిండ్రు. ఆగో గాళ్ళ హనీమూన్ కి గీ టీటీ సార్కి ఏందుర్రా సంబంధం అంటే మరి గాళ్ళు చేసిన పని గట్లున్నది. మరి గాళ్ళ హనీమూన్ మొత్తము డెకరేషన్ రైళ్ళనే పెట్టిర్రు. రైలున్నవో ఫస్ట్ క్లాసు క్యాబిన్ ఓ జంట హనీమూన్ సూట్ లెక్క మార్చుకున్నదుర్రా. మంచిగా డెకరేషన్ చేసి ఊపిరి బుగ్గలు కట్టి గులాబీ పువ్వులు వేసి లైట్లతోటి మస్తు అందంగా అలంకరించుకున్నారు. గా వీడియోను సోషల్ మీడియాలో ఇడిసబెట్టిర్రు. ఇంకేమున్నది, గిర్రా 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 చక్కర్లు కొట్టుకుంటా ఆఖరికత్తే టీటీకి పడ్డది దెబ్బ. రైల్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినరు టీటీఈ ఉద్యోగం కోల్పోయిండు. గీ ముచ్చట ముంబైలో అయిందుల్లా. జల్నాకు చెందిన కొత్త దంపతుల కోసం గా రైలు క్యాబిన్ ని గిట్ల ప్రత్యేకంగా ఊపిరి బుగ్గలు ఊది పువ్వుల మాల లేసి గులాబీ రేఖలతోటి అలంకరించిండ్రు. హనీమూన్ అర్ర లెక్క మార్చేసిర్రు. వీడియో బయట ఖర్చుడుతోటి నెటిజన్లు గిదినికి ట్రోలింగుల మీద ట్రోలింగులు చేసి గరమైండ్రు. అనుమతి లేకుండా ఇయ గిట్ల తీసుకునుడేంది, రైళ్ల గలను రానిచ్చుడేంది అని చెప్పి మస్తు గరమైండ్రులా. విధులలున్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ను ఎంబట్నే సస్పెండ్ చేసిర్రు. అరేరే వచ్చిన దొంగలు దొంగతనం చేసుకొని పోయినరా అంటే లబోదీబోం అనుకొని పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ ఇస్తారు. ఇక లేదంటే ఇక పోయింది గంతకే ఉందనుకోని బాధపడి కొన్ని ఎద్దులు ఏడతారు. కానీ ఉండేతందుకు ఇల్లు సుత లేకుంటే చేసిరు గీ దొంగ సోడిగాళ్ళు. అవుర్రా ఈ నడుమ దొంగలు మస్తుగా మోపైతాన్రు. దొంగతనాలు ఏది పడుతుంది చేస్తూనే ఉన్నారు, తీసుకపోతూనే ఉన్నారు, దోసుకుంటూనే ఉన్నారు. ఇక ఇక్కడ సుత గట్లనే వచ్చిండ్రు, అన్ని వలగొట్టి దొంగతనం చేసుకొని పోయి మళ్ళీ ఏమనిపించిందేమో కానీ ఇల్లు సుత తలగబెట్టిర్రట. శవ్వ మీరు మనుషులా లేకపోతే మానవ మృగాలరా, జర్రంతన్న మానవత్వం లేదా, చేసేడిదే తప్పుడు పని. ఇప్పుడు ఎవలేమంటలని ఎగిలి పడద్దు, మీద దేవుడు చూస్తాడు. వీళ్ళ సక్కదనం పాడబడ పాపం గూడు లేకుంటే చేసిరట. ఇక చూడుండ్రి.
అరే రే గీలని మనుషులంటారా లేకపోతే ఏమంటారు చెప్పురులే, వచ్చిన కాడికి ఉన్నదంతా దోసుకుపోయి ఆఖరికైతే గూడు లేకుండా చేసిర్రు. అనంతపురం జిల్లా గుంతకల్ కాడ అయింది గీ ముచ్చట. ఉమాదేవనట ఆమెనట, ఆమె రైల్వే ఉద్యోగట. ఇంటికి ఇటుకిని తీసి తాళం బలగొట్టిర్రట, లోపలికి సొరబడ్డరట. 25 తులాల బంగారం, 20,000 రూపాయల దాకా పైసలు మొత్తం ఎత్తుకపోయిర్రట. నుల్లా ఇవన్నీ తీసుకొని ఆఖరికైతే ఇరుదలుగా పెట్టిర్రట. మరి గీళ్ళు వచ్చినట్టు పోయినట్టు ఓళ్ళకి తెలకుంటూ ఉండేతందుకో మన్నో గాని గింతాగం చేసిపోయిర్రు. 5 o'clock ఇంటి పక్కన వాళ్ళందరూ చూసి మీ ఇంట్లో నుంచి ఏమో పొగలు వస్తున్నాయమ్మా అంటే అవును అనేసి అక్క ఫోన్ చేసింది పక్కింటి అక్క. అంతలోకి వచ్చేటప్పుడు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి, లోపల నుంచి అగ్గి వస్తుంది, బీరువాలన్నీ తెరిచి ఉన్నాయి, అన్నీ ఓపెనే ఉన్నాయి. గోల్డ్ లేదు, వెండి లేదు, బట్టలన్నీ కాలిపోయినాయి మొత్తము. ఒక్క యూనిఫామ్, నా ఒంటి మీద యూనిఫామ్ తప్ప ఏం ఒక్కటి పెట్టలేదు. ఇంట్లోని వాళ్ళన్నీ ఫ్రిడ్జ్ కాల్ చేసినారు, టీవీ కాల్ చేసినారు, బెడ్రూమ్లో ఒక టీవీ, హాల్లో ఒక టీవీ, అవన్నీ సామాన్లన్నీ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నా. నేను నెల కట్టుకుంటున్నా నేను అవి ఇన్స్టాల్మెంట్లు. ఇక కట్టు బట్టలు మాత్రమే మిగిలినాయని ఫుల్లు కన్నీరు గారుతుంది పాపం బాధితురాలు. ఇక మరి పోలీసోళ్లకు ముచ్చట ఎరకగానే కులిస్ టీం ఉంటది కదా, గాళ్ళు వచ్చి మొత్తం ఎంకులాడుతుండ్రట. మరి ఎవరెవరు వచ్చిర్రు, ఏడికెంచి వచ్చిర్రు, ఏంది ముచ్చట, ఏం కథ అని గింత పాప పోలుంటారా? ఇగో ఇవ్వన్నట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇవ్వదాకా ఇగుంటా ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.